కొరియర్ డెలివరీ రంగంలో ఇప్పటివరకు పురుషులే రాణిస్తుండగా హైదరాబాద్లో ఓ మహిళా కొరియర్ డెలివరీ లేడీ అవతారమెత్తింది. మగవారికి ధీటుగా కొరియర్ డెలివరీ చేస్తూ ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారని సత్తా చాటుతుంది. హైదరాబాద్లో 2 వీలర్పై కొరియర్స్ డెలివరీ చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న సుధారాణితో కల్పన ఫేస్ టు ఫేస్. మహిళలు కొన్ని రంగాలకే పరిమితం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మనం పేపర్ గర్ల్స్ చూసాం, దాంతోపాటు జొమాటో గర్ల్ కూడా చూసాం. కానీ ప్రస్తుతం నేను చూపించబోయేదైతే ఇప్పటి వరకు ఈ రంగంలో మహిళలు లేరు అనేదైతే ఒక మాట ఉంది. కాకపోతే ప్రజెంట్ నేను చూస్తున్నది కొరియర్ బాయ్స్ అనేది మనం వింటూ ఉంటాము. ఈ కామర్స్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ ప్రస్తుతం ఈ కామర్స్లో కూడా ఒక మహిళ ఉంది. అది మరి ఆమె ఎప్పటి నుంచి ఈ కామర్స్లో పనిచేస్తూ ఉంది, డెలివరీ ఉమెన్గా ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది, ఆమె అనుభవం ఎట్లా ఉందో తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఎక్కువగా వింటూ ఉంటాము, నార్మల్గా అన్ని రంగాల్లో మహిళలు ఉంటారు. కానీ ఈ ఫీల్డ్లో ఉండడం అనేది చాలా రేర్ అనడం కంటే అసలు ఉండరు అని చెప్పుకోవచ్చు. మరి మీరు ఈ రంగంలోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి. ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన ఏదో ఒకటి జాబ్ చేయాలి ఆ ఇంటెన్షన్తో ఈ జాబ్ ఎన్నుకున్నాను నేను ఇందులో. ఓకే అండి. సో ఎన్ని సంవత్సరాలు మీరు ఈ రంగంలో ఉన్నారు? దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు అంటే నార్మల్గా వేరే రంగము ఇంతకుముందు ఏ రంగంలో ఉంటుండే మీరు? ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఆఫీస్లో క్యాంటీన్లు ఉండేయండి, అందులో చేసేదాన్ని కొంచెం సూపర్వైజర్గా అట్లా. ఆఫ్టర్ కరోనా తర్వాత క్యాంటీన్స్, ఫుడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ తీసేశారు కదా, ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. ఓకే అండి. సో ఈ ఫీల్డ్లోకి రావడం కావచ్చు, మీ ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఎట్లా ఉంది అంటే ఈ ఫీల్డ్ అనగానే చాలామంది వద్దు అని చెప్తూ ఉంటారు. చాలా వరకు లేట్ నైట్స్ ఉంటాయి. డెలివరీస్ వెళ్ళినప్పుడు బిహేవియర్ ఎట్లా ఉంటుంది? డెలివరీస్కి వెళ్తూ ఉంటారు కదా డైలీ. బిహేవియర్ ప్రజెంట్కి అయితే ఏది రాంగ్గా అయితే ఇప్పటి వరకు అవ్వలేదండి. అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇంట్లో కూడా ఎంకరేజ్మెంట్ బాగానే ఉంటుంది, మీరు చేయగలరు అని నన్ను సపోర్ట్ చేయబట్టే నేను అది ఇలాగ మూవ్ ఆన్ అవుతున్నాను. ఇందులో 4 years నుంచి చేస్తున్నానండి. ఇందులో అంతా బాగానే ఉంది. సో టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ఏ టైంకి ఇంట్లో నుంచి బయలుదేరుతారు? ఏ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతూ ఉంటుంది? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి మీ? మార్నింగ్ 7:30 అంతగా ఆఫీస్కి వచ్చేస్తా అండి. ఆఫీస్కి వచ్చేసి ఆ లైన్ పెట్టుకుని అదంతా నేను రూట్ స్టార్ట్ అయ్యేసరికి 10:30 అట్లా అవుతుంది. ఈవినింగ్ ఒక్కొక్క లోడ్ ఎక్కువ బట్టి ఉంటుందండి. లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు 7, 8 అట్లా అవుతుంది. లోడ్ తక్కువ ఉన్నప్పుడు 4, 5 అంతా వెళ్ళిపోతానండి ఇంటికి. అయిపోతుంది ఎర్లీగానే, తొందరగానే. ప్రస్తుతం డెలివరీ ఉమెన్గా చేస్తూ ఉన్నారు కదా, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే మీరు ఒక్కరే ఉమెన్ ఉన్నారా మీ ఫీల్డ్? అంటే మీ ఆఫీస్లో ఎంతమంది ఉంటారు మొత్తం, బాయ్స్ కావచ్చు మొత్తం? బాయ్స్ మేము మొత్తం కలిపి ఒక 25 members వరకు ఉంటామండి. అందులో లేడీ నేను ఒక్కదాన్ని. ఈ నియర్ బై కూడా లేడీ నేనున్నాను, వేరే చోట ఉన్నారు చాలా. డెలివరీ ఉమెన్ని చూడలేదని చెప్పేసి చాలామంది ఉంటూ ఉంటారు. సో మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు ఏమంటూ ఉంటారు? బాగా మంచిగా అనిపిస్తుంది అండి. చాలా ఎగ్జైట్ అవుతారు చాలామంది చూసి, ఉమెనా అని చెప్పి, మీరు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారా, గ్రేట్ అని కొందరు అప్రిషియేట్ చేస్తారు, కొందరు గుడ్ అని చెప్తారు, కొందరు జాలి పడతారు. మీరు ఇక్కడికి వచ్చారా, కొందరు మీరు కూడా వచ్చేసారా ఇందులోకి అని చెప్పడం, అలా ఉంటే అంత ఇప్పుడు ప్రజెంట్కి అయితే అంత మంచిగానే రిసీవ్ చేసుకున్నారండి, అందరూ గ్రేట్ఫుల్గానే. సో ఈ రంగంలోకి రావద్దు అని అనుకునే వాళ్ళకు మీరు ఏమని చెప్తా ఉంటారు? అంటే ఇది సేఫేనా, సెక్యూరిటీనా? సెక్యూరిటీ చాలా ఉంటుందండి. మా ఆఫీసు కంపెనీ నుంచి కూడా సేఫ్ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చండి, ప్రయత్నించాలి. మొదట్లో కొంచెం ఏదైనా కష్టమే ఉంటుంది, నేర్చుకున్న తర్వాత ఏదైనా ఈజీ అయిపోతుంది. ప్రయత్నం అయితే చేయాలి, చేయడంలో తప్పులేదు, చేయొచ్చు, ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు. మొన్నటి వరకు అయితే ఈ రంగం అనేది అంటే ఈ కామర్స్లో డెలివరీ బాయ్స్ అనేది ఓన్లీ పురుషులకు మాత్రమే అని ఉండేది. సో ఈ సుధారాణి ఈ రంగంలో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 News, హైదరాబాద్.